ఆచి చికెన్ మసాలా. సో ఏతావాత తెలియదంటే చంద్రబాబు నాయుడు ఆలోచనల ప్రకారం పోతే రాష్ట్రానికి రాజధాని అనేది ఉండదు, కానీ రాష్ట్రం అప్పుల ఊబిలో మరింత లోతుగా కూరుకుపోవడానికి అది దోహదపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కోటరీ కానీ వ్యక్తిగతంగా కుబేరులు కావడానికి తోడ్పడవచ్చు. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఇది వద్దు, అక్కడ వైజాగ్ అన్నది ఆ రోజు అన్నది. వైజాగ్ మళ్ళీ చెప్తున్నాం, వైజాగ్ అనేది ఆ రోజు అన్నారు, ఈరోజు కూడా అనొచ్చు. ఎందుకు అనట్లేదంటే ఆ రోజు అన్నాము, అన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన బినామీలతోనూ వేరే వాళ్ళ ద్వారా కోర్టుకు పోయి టెక్నికల్ గ్రౌండ్స్ మీద వీటి మీద వ్యాపించినప్పుడు డిలే అయింది, లేకపోతే వెళ్ళిపోయేది. అప్పటికి అక్కడే లేదు, ఇక్కడ జ్యుడిషియల్ మన ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ ఉండేది, కర్నూలు కోర్టు జ్యుడిషియల్ క్యాపిటల్ ఉండేది. వైజాగ్కు పూర్తి లక్షణాలు స్ట్రైట్ ప్లగ్ అండ్ ప్లే లక్షణాలు దానికి ఉన్నాయి, అందరికీ తెలుసు. ఎందుకంటే కాస్మోపాలిటన్ సిటీ, ఇప్పటికే అన్ని ప్రాంతాల నుంచి అక్కడ వచ్చి ఉండేవాళ్ళు ఉన్నారు. అండ్ దాంతోపాటు వనరులు అన్నీ కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి. ఏ రకంగా చూసినా షిప్ హార్బర్ పోర్ట్లు ఉన్నాయి, ఎకనామిక్ గ్రోత్ ఇంజన్గా ఉంది, డెవలప్మెంట్గా ఆల్మోస్ట్ ఇప్పటికే సెకండ్ లెవెల్ ఆఫ్ ఇండియాలో స్టేట్ క్యాపిటల్స్ లేదా బాంబే లాంటి వాటిని పోలిస్తే సెకండ్ లెవెల్ ఆఫ్ సిటీస్లో ఆల్రెడీ ఉంది. ఇంటర్నేషనల్గా నోన్ నేమ్ అన్ని రకాలుగా. ఖచ్చితంగా దానికి ఇమ్మీడియట్గా ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఒక 10-15 ఇయర్స్ ముందుకు వెళ్ళినట్టు అవుతుంది. సహజంగానే ఎగ్జిక్యూటివ్ సీట్ ఆడు ఉంటే, సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ అక్కడ ఉంటే పోతుంది. కాబట్టి ఆ రోజు చెప్పారు, ఈ రోజుకు అది బెస్ట్ ఆప్షనే అవుతుంది. అయితే ఈరోజున్న పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ 2వ టర్మ్ వచ్చాడు, అవునన్నా కాదన్నా 29 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. కాబట్టి ఇక్కడే చేస్తున్నారు. కాబట్టి ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల వల్ల, చంద్రబాబు నాయుడు ఆలోచనల వల్ల కాదు, మచిలీపట్నం పోర్టు మొదలై సుమారుగా పూర్తి వచ్చింది. కాబట్టి ఆ పోర్టు కూడా పూర్తి అవుతుంది. కొంచెం ఖర్చు పెట్టాల్సి వచ్చినా కూడా ఇక్కడే దెర్ ఇస్ స్కోప్ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఇందులో నాకు తప్పు ఇది ఎవరికైనా ప్రాక్టికల్ అనిపిస్తుందా, అది ప్రాక్టికల్ అనిపిస్తుందా ఆలోచించే వాళ్ళకి, ప్రజలకు? చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేసుకుంటున్నారు. 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను కానీ, ఇక్కడ ప్రజల ఆకాంక్షలను కానీ, రాయలసీమ ప్రజల ఆకాంక్షలను కానీ దృష్టిలో పెట్టుకొని 3 క్యాపిటల్స్ పెట్టి అందరినీ సాటిస్ఫై చేసే ప్రయత్నం ఆయన చేస్తే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హీ వాజ్ అగైనెస్ట్ అండ్ హీ ఈజ్ అగైనెస్ట్ వైజాగ్ అండ్ కర్నూలు. వైజాగ్ అగైనెస్ట్ తను వ్యతిరేకము అనడం ద్వారా ఉత్తరాంధ్రకు వ్యతిరేకమని స్పష్టం చేశాడు. కర్నూలు అది వద్దని చెప్పి ఎగతాళి చేయడం ద్వారా రాయలసీమకు వ్యతిరేకం అనేది అక్కడ చేశాడు. ఇప్పుడు 24 ఎన్నికల్లో గెలిచాక ఈయన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కూడా వ్యతిరేకం అనేది రుజువు చేసుకుంటున్నాడు. ఏం మెసేజ్ ఇస్తున్నా అంటే ఈయనకు ఏమీ పట్టట్లా. ఆ అవుట్ ఆఫ్ నోవేర్ మధ్యలో ఉన్న ఏదైతే తన ఒక అవినీతికి గనిలాగా ఎంపిక చేసుకున్న, ఏ కనెక్టివిటీ లేని ఆ 1500 ఎకరాల కోర్ క్యాపిటల్ ఏదైతే ఉందో, ఇది తప్ప ఆయనకు ఏం కనిపించట్లా.